అందులో 8 అక్షరాలు ఉన్నాయని, వాటిని 3 పదాలుగా మనకి ఉపనిషత్తు తెలియచేస్తోంది అని, అందులో మొదటి పదంగా చెప్పినటువంటి ఓంకారాన్ని తిరిగి మళ్ళీ 3 పదాలుగా 3 అక్షరాలుగా మనకి అదే ఉపనిషత్తు స్పష్టం చేసింది అని చెప్పుకున్నాం. అకార ఉకార మకార ఇతి తానేకధా సమభరత్ తదేతదోమితి అని ఉపనిషత్తు చెప్తుంది. ఆ ఉ మ అనే 3 అక్షరాల యొక్క కలయిక ఓంకారం అయ్యను. ఈ ఓంకారం అనేటటువంటిది మంగళకరమైనటువంటి ఒక శబ్దంగా వాడేవాళ్ళు ఉన్నారు, పలకరింపుగా వాడేవాళ్ళు ఉన్నారు, సర్వవేద సారంగా భావించేవారు ఉన్నారు. ఉత్తర భారతదేశ ప్రాంతానికి వెళ్ళినట్టయితే ఓం 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 హరి ఓం స్వామీజీ హరి ఓం ఇలా దాన్ని ఒక పలకరింపుగా వాడుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. మరి ఓంకారశ్చ అధశబ్దశ్చ అని ఈ ఓంకారము అథ అనేటటువంటి ఇవి 2 కూడా మాంగళికావుభౌ అని, ఇవి మంగళకరంగా వాడటం కూడా ఉన్నది అని మనకి అధశబ్దాన్ని గురించి చెప్పేటప్పుడు చెబుతూ ఉంటారు. ఏదైనా ఒక సూత్ర గ్రంథాల్లాంటివి ప్రారంభం చేసినప్పుడు వాటిని అధ అని ప్రారంభిస్తారు. అధాతో ధర్మ జిజ్ఞాస, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఇట్లాగా ఆయా సూత్రాలను ప్రారంభం చేసినప్పుడు కూడా అధ అనేటువంటి శబ్దంతో ప్రారంభించడం ఎట్లా ఉందో ఓంకారాన్ని కూడా అట్లానే ప్రారంభిస్తారు అని చెప్తారు. భగవద్గీతలో చివరి షట్కంలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఓం తత్ సత్ ఇతి బ్రహ్మణః నిర్దేశః త్రివిధః స్మృతః అని, ఓం అనేది కానీ, తత్ అనేది కానీ, సత్ అనేటటువంటిది కానీ ఏ ఏ సందర్భాల్లో ఎలా ఎలా వైదికులైనటువంటి పెద్దలు ప్రయోగిస్తూ ఉంటారు అనేటువంటి దాన్ని భగవానుడు చెప్పడం జరిగింది. ఇలా ఓంకారాన్ని రకరకాలుగా ప్రయోగించడం ఉన్నప్పటికీ మనకి అది మంత్రంలో ఒక ప్రధానమైనటువంటి అంశం, మన యొక్క స్వరూపాన్ని చక్కగా తెలియపరిచేటటువంటి శబ్దం కూడా. మన స్వరూపము అంటే జీవుని యొక్క స్వరూపము అన్నమాట. ఈ జీవుణ్ణి బాగా స్పష్టంగా తెలియచేయడం అనంటే ఈ జీవుడు ఎలా ఉంటాడు, ఎవరికి చెంది ఉంటాడు, ఏం పొందవలసి ఉంటుంది, ఎలా పొందవలసి ఉంటుంది, ఎందుకు పొందలేకపోతున్నాడు అనే విషయాలన్నీ చెప్పడం అన్నమాట. జీవుడి గురించి చెప్పడం అంటే జీవుడు అణువుగా ఉండును, జీవుడు జ్ఞానం కలిగి ఉండును, జీవుడు స్వయం ప్రకాశకమై ఉండును, ఈ మాత్రం తెలిస్తే జీవుడి గురించి తెలియటం కానే కాదు. మనం ఒక మామిడి గురించి తెలియాలి అనంటే మామిడి కాయ తెలియాలి, మామిడి కాయ తినడం ఒకటి తెలిస్తే చాలదు కదా, ఆ మామిడికాయ ఎట్లా వస్తుందో తెలియాలి, దాని యొక్క లక్షణాలు ఏమిటో తెలియాలి, దాన్ని ఎట్లా జాగ్రత్త పెట్టుకోవాలో తెలియాలి. అన్నీ తెలిస్తే సమగ్రంగా తెలిసినట్టు లెక్క, లేకపోతే తినడం వరకు తెలిసిందని అర్థం. జీవుడు గురించి తెలియడం అంటే కేవలం జీవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, సహజంగా ప్రకాశిస్తూ ఉంటాడు, వాడిక్కడ ఈ దేహంలో ఉంటాడు, లేక ఇక్కడేదో కర్మానుభవానికి ఉన్నాడు, ఇది మాత్రం తెలియటం జీవుడు గురించి తెలియటం కాదు. ఈ జీవుడు ఇక్కడికి ఎందుకు, ఎక్కడి నుంచి, ఎలా వచ్చి, ఏం చేస్తున్నాడు, ఏం చేయవలసి ఉంటుంది, ఎలా ఆ చేయవలసినటువంటి దానిని చేయగలుగుతాడు ఇత్యాదులన్నీ శాస్త్రము చెప్పిన విధానంలో క్రమంగా తెలియుట అని అర్థం.
వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఇంకా అనేక గ్రంథాల్లో వీటి గురించినటువంటి స్పష్టత, వివరణ మనకి ఉంటుంది. దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అనేది ఈ సందర్భంగా మనకి వివరిస్తూ ఉంటారు. అందులో ఓంకారం స్వరూప ప్రతిపాదకమైనటువంటి ఒక పదం. అసలు అష్టాక్షరి మహామంత్రమే స్వరూపాన్ని స్పష్టం చేసేది అని మన పెద్దలు నిరూపిస్తారు. మనకి 3 మంత్రాలు కదా, అష్టాక్షరి మంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం అని 3 ఉపదేశం చేస్తారు. అందులో అష్టాక్షరి మహామంత్రం అనేది మన స్వరూపాన్ని చెప్పేది, ద్వయమంత్రం అనేది మనం పొందేటటువంటి ఫలితం ఎట్లా ఉంటుంది అనేది స్పష్టతరం చేసేది, చరమశ్లోకం అనేది దానికి సాధనం యొక్క స్వరూపాన్ని, అంటే దానికి ఏ రకమైనటువంటి ఉపాయాన్ని మనం ఆశ్రయించి ఆ ఫలాన్ని పొందుతాము అనే దాన్ని స్పష్టం చేసేది అని మనం ఈ 3 మంత్రాలు చెప్తాయి అని, అసలు మనిషి అయిన వాడు తెలుసుకోవలసినవి ఈ 3ను అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఏమేమిటి 3 తెలుసుకోవాలి? అందులో మామూలు వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు తెలుసుకుంటే మంచిదే. కానీ ఎవరైతే తనకుండేటటువంటి కర్మబంధము అనే అడ్డు తొలగి తన సహజమైనటువంటి స్వరూపంతో సహజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి అని అనుకుంటాడో అట్లాంటి వ్యక్తికి తెలుసుకోవలసినవి ఏవి? అలాంటి వ్యక్తిని ముముక్షు అని అంటారు అని మనకి తెలుసును. అంటే కర్మతోటి ఏర్పడ్డ బంధం తొలగాలి, తద్వారా నేనుగా ఉండాలి అని కోరుకునేవాడు అని అర్థం. అలాంటి ముముక్షు అయిన వాడు తెలుసుకోదగినవి 3. సామాన్యంగా జ్ఞానము అని అంటుంటాం. మనం మనుషులను చాలా గొప్ప జ్ఞానం కలవాళ్ళమండి, మిగతా వాళ్ళకి జ్ఞానం లేదు అని. ఇది తగినటువంటి మాట కాదు. నిజానికి ఈ భూమి మీద ఉండేటటువంటి కదిలే ప్రాణులకి అన్నిటికీ కూడా చక్కటి జ్ఞానం ఉంది, లేనిది ఏదో మనిషికే. వాటికి ఏం తినాలో తెలుసును, ఎంత తినాలో తెలుసును, ఎలా తిరగాలో తెలుసును, ఇవన్నీ వాటికి బాగానే తెలుసును వాటికి. కానీ ఎటొచ్చి అవి తెలియనిది మనిషికి అన్నమాట. జ్ఞానం లేదని వాటికి ఎలా అంటాం? పక్షులు ఎగురుతున్నాయి, జ్ఞానం లేకనే ఎగురుతున్నాయా? చీమలు పుట్టలు కడుతున్నాయి అద్భుతంగా, జ్ఞానం లేకనే కడుతున్నాయా? ఒక్క ఇసుక రేణువు లేకుండా మంచి సాఫ్ట్ మట్టి ఎంత బాగా కడతాయండి పుట్ట కట్టుంటే. మనం ఓ చిన్న ఇల్లు కట్టుకోవాలంటే నానాయాతన పడిపోయి ఒళ్ళంతా హోనం చేసుకుంటే కూడా ఇల్లు అవ్వదు, ఆ ఇల్లు సరిగా నివాసయోగ్యం కూడా కాదు. కానీ ఒక్క పరికరం లేకుండా చీమలు అద్భుతమైనటువంటి ఒక పెద్ద పుట్ట, దానికి చక్కటి కన్నాలు, దానికి లోపల చక్కటి దారులు, కింద బ్రహ్మాండమైనటువంటి హైవేస్, దాని కింద సబ్ లైన్స్, ఇవన్నీ జ్ఞానం లేకపోతేనే కట్టుకుంటున్నాయా? ఎక్కడికి ఎగరాలో అక్కడికి ఎగిరి, ఏ తేనె గ్రహించాలో వాటిని గ్రహించి చక్కగా పుట్ట కట్టి దాని మీద కన్నాలు పెట్టుకుని మంచి వ్యాక్స్ తయారు చేసి తేనెటీగలన్నీ జ్ఞానం లేకనే తయారు చేస్తున్నాయా? ప్రకృతిలో ప్రతి ప్రాణికి జ్ఞానం ఉంది. చెట్లకి జ్ఞానం లేదందాం. ఏ సీజన్లో ఆకులు రాల్చాలో, ఏ సీజన్లో కొత్త ఆకులు వేసుకోవాలో, ఎప్పుడు పువ్వులు పూయాలో, ఎప్పుడు కాయలు కాయాలో అది తెలియదా వాటికి? ఏదైనా ఒకవేళ ఉపద్రవం వస్తే కూడా ఆ ఉపద్రవానికి ఎట్లా ప్రతీహారం చేసుకోవాలో అవన్నీ కూడా దానికి తెలుసునే. జ్ఞానం లేదందా. చెట్లలో జ్ఞానం మనకి వ్యక్తం కాదు, తిరిగే ప్రాణుల్లో జ్ఞానం మనకి వ్యక్తం అవుతుంది, కనిపిస్తుంది. అయితే మనలా మాట్లాడలేవు. మనకుండేలాంటి జ్ఞానం వాటికి లేదు, ఇది వేరే విషయం. వాటికి ఉండేటటువంటి జ్ఞానం శరీర స్థాయి వరకు పెర్ఫెక్ట్. చెట్లకి తమ శరీరానికి ఇబ్బంది కలుగుతుందంటే ఎట్లా జాగ్రత్త పెట్టుకోవాలో వాటికి తెలుసును, చేస్తాయి. అంటే ఫిజికల్ లెవెల్లో అవి చాలా ఉత్తమమైనవి. శారీరక స్థాయి వరకు ఆలోచించినట్టయితే వాటంత పర్ఫెక్షన్ మనుషులకి లేదు అని చెప్పడంలో ఏమి సందేహం అక్కర్లేదు. ఈ స్టేట్మెంట్ 100% కరెక్ట్. ఫిజికల్ లెవెల్ అయితే వాటికి
ఇంటలెక్చువాలిటీ అనేది లేదు. అంటే తమని గురించి తాము ఆలోచించుకోవు. అలా ఆలోచిస్తే మనం బతకడం అనేది ఉండదు. ఒక దోమ మన ఇంట్లో ఎగురుతుంటే ఎంత గాబరా పడిపోతామండి. సరే, దానికి కూడా తెలిసిందనుకోండి, దానికి కూడా మనస్సు పనిచేయడం ప్రారంభించింది అనుకోండి, మన ఇబ్బందులు పడ్డట్టే లెక్క. మన ఇంట్లో మనం పెంచుకునేటటువంటి ఒక కుక్కో పిల్లో ఇలాంటివి ఏవైనా వాటికి శరీరం వరకే తెలుసును కనుక శరీరం వరకు ఏదో కాస్త ఓ రొట్టె ముక్కో ఒక గ్లాసుడు పాలో ఏదో 4 బిస్కెట్లో పెట్టి చేయి పని అంటే పాపం 24 hours వితౌట్ ఎనీ రెస్ట్ అది పనిచేస్తూ ఉంటుంది. మీకు ఎక్స్ట్రా డ్యూటీ జీతం అడగదు, నువ్వేం పెట్టకపోయినా దానికి ఏం పెద్ద క్లెయిమ్ చేయదు, ఏం ప్రాబ్లం లేకుండా నీకు సేవ చేస్తూ ఉంటుంది. మనుషులు చేయమని అట్లా చూద్దాం. శారీరక స్థాయి వరకు జంతువులు, కీటకాలు, క్రిములు, చెట్లు, ఇతర ప్రాణికోటి అంతా కూడా చక్కగా పనిచేస్తుంది. ఎటొచ్చి నేనెవరు, నేను ఎక్కడి నుంచి, ఈ ఆలోచన మాత్రం వాటికి లేదు. ఆ ఆలోచన ఉండగలిగితే మనిషి తన స్వరూపాన్ని తను తెలుసుకున్నట్టు లెక్క. దాన్ని వాడు స్పష్టం చేసుకోగలిగితే వాడి యొక్క ఔన్నత్యాన్ని వాడు నిలబెట్టుకున్నట్టు లెక్క. అందుకోసమే జ్ఞానము అని అంటే ఏదో వాడు ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఎక్కడ తిరగచ్చు, ఎక్కడ తిరగకూడదు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఇది తెలియడాన్ని జ్ఞానం కింద మన వాళ్ళు ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. దాని జ్ఞానము అని అనలే. అది ఇట్స్ న్యాచురల్ రియాక్షన్స్. పెట్టే గాలి వేస్తే కళ్ళు మూసుకుంటున్నాయి, నీకు తెలిసి మూసుకుంటున్నాయా లేకపోతే నువ్వు కావాలని మూస్తున్నావా? రెండూ లేదు. గాలి వేస్తే అది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య, దానికి పేరు పెట్టా అన్ఇంటెన్షనల్ యాక్షన్. దురద పెడితే ఆటోమేటిక్గా మన చెయ్యి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి గోకడం ప్రారంభిస్తుంది. కానీ నువ్వు చెప్పాలని ఉంది దానికి. దోమ కుడితే టక్కుమని వెళ్ళిపోయి చెయ్యి దాని మీద చేయవలసిన పని ఏదో చేస్తుంది, నువ్వు చెప్పాలని ఉంది దానికి. సేమ్ థింగ్, ఆకలి వేస్తే తిండి తినుము ఎవరిని చెప్పాలా నీకు? ఎవరు చెప్పక్కర్లేదు. దొరికే గడ్డి ఏదో ఎవరు పెట్టకపోతే ఆటోమేటిక్గా మనమే తింటాం. ఆకలి వేస్తే దానికి తినమని ఒకటి చెప్పక్కర్లేదు. కానీ నువ్వెవరు అనే విషయాన్ని మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. నీకెవరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి చేరతావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేరలేకపోతున్నావో చెప్పాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ నాట్ న్యాచురల్ ఇన్స్టింక్ట్. దిస్ ఈజ్ సంథింగ్ టు బి టోల్డ్, టు బి అండర్స్టూడ్. ఇది జంతువులకి లేదండి. దాన్ని కూర్చోబెట్టి మనం ఇలాంటి విషయాలు చెప్పితే అదేంటో తెలుసుకోగలిగేది కాదు. దానికి వాటి మీదకి అసలు దృష్టి పోదు. ఆ రకమైనటువంటి వాటికి లేదు. చెట్లకైనా అంతే. అందుకు ప్రకృతితో అవి చక్కగా బతకగలవు. మనం ప్రకృతిలో బతకాల్సిందే, అది అవసరమే కదా. శరీరం ఉన్నంత వరకు దీని అవసరాలు తీర్చాల్సిందే కదా. కనుక ఏం మొహమాటం లేకుండా మన దీనికి ఆహారం పెట్టాలి, దీనికి నీళ్లు పోయాలి, దీనికి నిద్ర కావాలి, దీనికి సుఖం కావాలి, ఎస్ అవన్నీ ఇవ్వాలి. బట్ వీటితో పాటు మనకుండేటటువంటి ఆలోచన సామర్థ్యాన్ని బట్టి ఏది ఆలోచిస్తే తగును, మనంగా ఉన్నట్టు అవుతుంది, ఇది మనకి చెప్పారు. ఇప్పుడు మిరపకాయి అంటారు. మిరపకాయి అనేది అది కూడా దానికి గింజలు ఉంటాయి, దానికి తొక్క ఉంటుంది, దానికి ముచ్చుకు ఉంటుంది, దానికి మిగతా అన్ని లక్షణాలు ఉంటాయి. కానీ దానికంటూ ఒక ప్రత్యేకత దేన్ని బట్టి మనం రికగ్నైజ్ చేస్తాం? కారాన్ని బట్టి. ఏమండి మంచి మిరపకాయలు ఇప్పుడు మేము పండిస్తున్నాం, కారం ఉండదండి, ఇది చక్కగా తినచ్చండి, హాయిగా అరటిపండు తినచ్చుగాను అని పట్టుకొచ్చిస్తే దాని డి క్వాలిటీ మిరపకాయ. దాని మిరపకాయ ఎందుకంటామండి? దానికి ఏదో ఇంకో పేరు ఏదో. మిరప అన్నప్పుడు దానికి కారం ఉండవలే. ఇప్పుడు కొత్తగా పండిస్తున్నానండి హైబ్రిడ్ మిర్చి, ఇంతలో ఇంత పొడుగు ఎర్రగా ఉంటుంది, చూస్తే భయంకరంగా ఉంటుంది, కానీ తింటే ఏమి ఉండదు, దాంట్లో చప్పగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అసాధారణత్వం ఉంటుంది. అది ఉంటే దాన్ని ఆ పేరుతో మనం పిలుస్తాం. మిగతావన్నీ మిగతా వాటిలో కూడా ఉంటాయి. సో జ్ఞానం అనేది అన్నిట్లోనూ ఉంటుంది. కనుక మనిషికి జ్ఞానం అన్నప్పుడు కేవలం తినడం, తిరగడం, సంపాదించడం, ఖర్చు పెట్టడం
ఈ రకమైనటువంటి స్థాయిలో మాత్రమే ఉంటే దాని జ్ఞానం అనక్కర్లేదు. తత్ జ్ఞానం, ఏది ఈ జీవుడి యొక్క రాకకి కారణం, ఏది వీడిని నిలబెట్టేది, ఏది వీడిని నడిపించేది, ఏది వీడికి కావలసినటువంటి శాశ్వతత్వాన్ని కలిగించగలిగినదో తెలుసుకునే జ్ఞానమే జ్ఞానము. అతః అన్యత్ అజ్ఞానం ఉక్తం. అందుకే మిగతా వాటన్నిటినీ మేము అజ్ఞానం కిందనే లెక్క పెడతాం సుమా. పరాశరాది మహర్షులందరూ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏమిటవి? దాన్నే మనం 5 విషయాలు తెలుసుకొనుట అని. ఏమిటి 5 విషయాలు? నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చా, నేను ఏం పొందాలి, నేను ఎట్లా పొందాలి, ఎందుకు పొందలేకపోతున్నానని 5 విషయాలు తెలుసుకోగలిగితే వీడికి నిజంగా జ్ఞానం ఉన్నట్టు లెక్క. ఇది తెలియకపోతే జ్ఞానం లేనట్టే. అంటే ఉన్నదాన్ని జ్ఞానం కింద మనం లెక్క పెట్టము. వీటిని తెలిపడం కోసమనే మనకి శాస్త్రాలు బయలుదేరే కనుక వాటిని 3 భాగాల కింద స్థూలంగా మనవారు వర్గీకరణ చేసి, అందులో మొట్టమొదటిది స్వజ్ఞానం, తన గురించి తెలుసుకునుట. సాధనం ఏమిటో తెలియాలి కనుక దాన్ని ప్రాపకము అని అంటారు. ప్రాపక జ్ఞానం. పొందాల్సింది ఏమిటో తెలియాలి, ప్రాప్య జ్ఞానం అంటారు. దానికి ఒక చిన్న టెక్నికల్ పదం, మనకి శాస్త్రాల్లో ఆ పదాలు వాడుతుంటారు కనుక మనం ఆ పదం తెలుసుకోవడం మంచిది. కానీ ఆ పదానికి ఎలా వాడుతున్నారో తెలుసుకుంటే మనం కూడా దాన్ని అలా వాడుకోవచ్చు. స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం, ముముక్షుభిః జ్ఞానత్రయం ఉపాదేయం ఏతదన్యత్ న కించన. తెలుసుకోవలసినవి తానేమిటో తెలుసుకోవాలి, సాధనమేమిటో తెలుసుకోవాలి, ప్రాప్యము అంటే పొందేది ఏమిటో తెలుసుకోవాలి. ఈ 3 కలిపితే దీనికి జ్ఞానత్రయం అని పేరు పెట్టారు. అంటే 3కి సంబంధించిన తెలివి అని అర్థం అన్నమాట. ఇది తప్ప వేరొకటి పొందదగినది కాదు మనిషి చేత. మనిషి అనే దాన్ని నిరూపించుకోవాలనుకుంటే మిగతావన్నీ మిగతా వాటికి తోటి ఈక్వలైజ్ చేస్తాయి వీడిని అన్నమాట. అందులో ఈ 3ని చెప్పడం కోసమనే భగవంతుడు ఆయా సందర్భాల్లో 3 మంత్రాలని లోకానికి వెలువరించెను. అందులో స్వజ్ఞానం కోసం అష్టాక్షరి మహామంత్రాన్ని ఇచ్చెను. నరుడిగా శిష్యుడై, నారాయణుడిగా గురువై లోకానికి దాన్ని అందించెను. ఇది ఒక జ్ఞానం కోసం. ప్రాపక జ్ఞానం, సాధనమేమిటో చెప్పడం కోసమని కృష్ణావతారం ఎత్తి అర్జునుడిని తనకి శిష్యుడిగా చేసుకొని, అర్జునుడు కావాలి, నేను శిష్యుడు కాలే, దగ్గర వచ్చేదో అడుగుదామని జ్ఞానం మహా పెరిగిపోయి వాడికి జిజ్ఞాస మరీ ఎక్కువైపోయి వెళ్ళేవాడేమో అడగలే. తనే అతన్ని శిష్యుడిగా మలుచుకున్నాడు ఆయన రకరకాల ప్రయత్నంతో. అప్పుడు అతన్ని సాధనంగా చేసుకుని దూడ ఉన్నప్పుడే ఆవు పాలు దూడకు కాసినిచ్చి మిగతా మన కోసం ఇచ్చినట్టుగా అర్జునుడు అనేటువంటి వాడిని దూడగా చేసుకొని మన కోసమని ఆ చరమ శ్లోకాన్ని ఉపదేశం చేయడం కోసం పూర్వరంగం అంతా ఇచ్చాడు ఆయన. నిజానికి భగవద్గీత అంతా పూర్వరంగమేనే. సారమేమి చరమ శ్లోకం, దానికి సారం. దాన్ని ఇవ్వడం కోసం ఉంటాయి. ఇప్పుడు నారద బకాయలు ఉంటాయి, ఎప్పుడైనా చూసారండి? నారద బకాయ ఎంత ఉంటుంది, కానీ దానికి తొక్కే మొత్తం ఇంతలా ఉంటుంది. ఆ లోపల చూస్తే ఆ తొనలు ఇంత ఉంటాయి, మహాపులాగా ఉంటాయి, మహాపులాగా ఉంటాయి. ఏమండి, ఇంత లోపల ఉండేటటువంటి ఆ కోర్ కోసమని ఇంత పండు ఎందుకండి? మనకేం తెలుసు ఎందుకనంటే. కానీ ఏమిటో ఆ తొక్క మాత్రం ఇంతలా ఉంటుందండి. అది చూస్తే లోపల కాయ కొద్ది. ఈ మాత్రపు దాన్ని తేవడం కోసం దానికి అంత ప్రొటెక్షన్ బహుశా భగవంతుడు ఏర్పాటు చేసి ఉంటాడు. దాన్ని ఎందుకు అనేది హీ నోస్ బెటర్ దెన్ అస్. దానికి ఏమిటో మనం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కావు, దానికి కారణం ఏదో ఉంటుంది. కొబ్బరికాయ చూడండి, లోపల ఉండేటటువంటి సారం ఇంత, దానికి పైన పెంకు, ఆ పైన పీచు, ఆ పైన మళ్ళీ ఇంకో కవరు,
ఎందుకని దేవుడు నేరుగా పట్టుకొచ్చి ఇచ్చేసి సరిపోలే అంటే ఇవ్వరట్లాగా. ఆ లోపల అది లభించాలి, అది అంత సుఖంగా ఉండాలి అంటే దీస్ మచ్ ఈజ్ నీడెడ్. సో ఆల్సో మనకు కావలసినటువంటి పొందాల్సినటువంటి చరమశ్లోకం అనేదాన్ని మనం గుర్తించడం కోసమని భగవంతుడు దానికోసం ఇంత పెద్ద భగవద్గీత అనే శాస్త్రాన్ని అంతటినీ ఉపదేశం చేయాల్సి వచ్చిందండి. చెప్పదలుచుకుంది అదొకటి. రామావతారాన్ని గురించి చెప్తారని మనవాళ్ళు. రామావతారం 11,000 సంవత్సరాల కాలం ఆయన జీవించాడు. ఆయన చెప్పదలుచుకుంది ఒకటి సారం, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతత్ అగర్హితం. ఈ మాట చెప్పదలుచుకున్నాడు ఆయన. ఎవడైనా నన్ను మైత్రి ఉంది నీతోటి అనే మాట పైకి చెబుతూ చేరినా చాలు, చూడండి వాడిని నేను ఎట్లా రక్షిస్తాను. విభీషణుడిలో మనసులో ఏముందో ఎవరికి తెలుసునండి? మంచి చేద్దామనుందో లేకపోతే హాని చేద్దామనుందో వీళ్ళకి తెలియదు కదా. అక్కడ రావణాసుడికి చాలా కాలంగా వాడికి చెప్పాల్సిన హితాలన్నీ చెప్తూ ఉండుగాక, కానీ అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అనేది వీళ్ళకేం తెలుసును. అయినప్పటికీ రాఘవం శరణం గతః, రామచంద్రుడు నేను శరణాగతి వేడి వస్తున్నాను అనే మాట అన్నాడు ఆయన. సుగ్రీవ ఏమన్నా సరే ఆ మాత్రపు అనుకూలించి చూపించాయంటే మనం రక్షణ తీరాల్సిందే, పో వెళ్ళి తీసుకునిరా. రావణాసురుడే వచ్చి ఆ మాట అన్నా ఏం వదలాల్సిన అవసరం లేదు, పో తీసుకునిరా అని ఆనయేనం హరిశ్రేష్ఠ పంపించాడు ఆయన. ఈ మాట చెప్పాలి. కాకి బ్రహ్మాస్త్రం వదిలితే ముల్లోకాలు ఎవడైనా కాపాడతాడేమో తిరగలినంతా తిరిగింది. ఇంకా ఎవడు రక్షించడు అని ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా తెలియకుండా కళ్ళు తిరిగి పడితే రామపాదం దగ్గర పడింది. తెలిస్తే పడితేనే తెలియక పడితేనేమి, మన ఆశ్రయించింది కదా రక్షించవయ్యా అంది అమ్మ. సరే పోన్లే అమ్మ చెప్పింది కదా అని రక్షించేశాడు. మిత్రభావము అంతే. ఇదండి రామావతారం అంటే. ఒక్కసారి చాలది, నువ్వు పదే పదే చేయక్కలే. సకృదేవ తవాస్మి ఇది యాచతే, వాడు నేను నీవాడను అని ఒక్క మాట అనగలిగితే చాలు. సర్వభూతేభ్యో అభయం దదామి, వీడి నుంచి వాడి నుంచి అని చెప్పలే, ఈ దేవతల నుంచి ఆ దేవతల నుంచి అనలే. సర్వభూతేభ్యో, అది ఒక సత్తా కలిగినటువంటి పదార్థం అయితే చాలు, అలాంటి దాని నుంచి నేను రక్షణ కలిగిస్తా. ఆ విశ్వాసం ఉంటే చాలు. మనకి అంత సిన్సియర్ విశ్వాసం కష్టం అండి, అందుకోసం మనం ఇబ్బందులు పడుతుంటాం. లేదండి మేము ఎంత సిన్సియర్ అండి, అయినా ఎందుకండి మాకు ఇబ్బందులు అని అడగకూడదు. మరి సీతమ్మకు ఉండే విశ్వాసం ఎంత, మరి 10 నెలల్లో లంకలో పడాల్సిన అవసరం ఏమిటి ఆవిడకి? కనుక లంకలో పడగానే ఆవిడ ఏమనుకుని ఉండాల్సింది, ఏమండి రాముడి కనుక గొప్పవాడైతే, రాముడికి కనుక నా మీద ప్రేమ ఉన్నట్టయితే నేను ఇక్కడ ఎందుకు ఏడవాలి, ఇక్కడ ఎలాగా అనే టెక్మని ఎప్పుడో ఆత్మహత్య చేసేసి ఉండాల్సింది. చేసింది ఆవిడలాగా. పోనీ హనుమంతుడు వచ్చి, అమ్మా తల్లి ఎందుకమ్మా నీకు ఇన్ని కష్టాలు, ఇక్కడ దా కూర్చో, నేను ధనమని ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫ్లైట్లో దింపినట్టుగా దింపేస్తాను అక్కడ రా అన్నాడు ఆయన. మరి వెళ్ళిపోయింది ఆమె. తత్తస్య సదృశం భవేత్ శరైస్తు సంకులం కృత్వా రామ పరబలార్దన మాం నయేద్యతి. రావణాసురుడు దొంగ తనం చేసి నన్ను లాక్కొచ్చి మోసం చేసినట్టుగా మళ్ళీ నేను కూడా ఏదో ఒక మోసపు ప్రక్రియతోటి ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్టుగా వెడితే రాముడికి అవమానం అయ్యాది. నా రాముడి రమ్మని ఇక్కడికి ఆటంగా తొలగించమను, అప్పుడు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళమను. తత్తస్య సదృశ్యం భవేత్, అది ఆయన మర్యాదకి తగును, నా మర్యాదకి తగును, ఆయనకు ఉండేటటువంటి ప్రేమకి తగును, నాకుండేటువంటి విశ్వాసానికి తగును. అంతవరకు ఇక్కడ నేను ఏమైనా సరే నేను ఇక్కడ పడుతూనే ఉంటా. గో చెప్పి మాట రాముడితోటి. మన ఉద్దేశం ఏంటంటేనండి, ఇలా దేవుడి దగ్గర పువ్వు వేయగానే మనకి జాబ్ వచ్చేయాలి, కష్టాలు పోవాలి, డబ్బులు వచ్చేయాలి, ఇల్లు కట్టేసుకోవాలి, కారు కొనేసుకోవాలి, మొత్తం ఇంటినంతటిని బంగారంతో నింపేసుకోవాలి. ఇక్కడ మనం పొరపాటున అది ఎటో వేయిపోయి ఆ పువ్వు ఒకసారి దేవుడి పాదం మీద వేస్తే మొత్తం ఇన్ని అయిపోవాలి మన ఉద్దేశం. ఇంకా మిగతా ఇంకేం రాకూడదు అని మన ఉద్దేశం. దాట్స్ నాట్ ద థింగ్.
శారీరకంగా రావాల్సినటువంటి స్థితిలో సాగుతూ ఉంటాయి. అవి ఏదో ఒక కర్మ అనుభవం కోసం, ఒక కర్మ నశించడానికో, లేకపోతే ఒక పుణ్యం నశించడానికో, పుణ్యమో పాపమో ఏదో అది తొలగిపోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సన్నివేశం అయితే అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. నాకేమిటి ప్రశ్న కనుక దాంట్లో నేను ఎందుకు బెంగపడాలి? ఇప్పుడు బట్ట మీద ఏదో చిన్న మురికి వచ్చి పడిందండి, సరే బట్టకి ఎందుకండి దానికి? వెంటనే బట్ట చూసి అరే మై ఫ్రెండ్ ఇక్కడ మురికి పడిందో, ఇది నీకు బాగుండదు, కమాన్ నేను ఇప్పుడే వెళ్ళోసారి కడిగేసుకు వచ్చేస్తానని టక్ మళ్ళీ ఆ బట్ట వెళ్ళిపోతున్నాను అలాగే బజార్లోకి, అదే వాషింగ్ మిషన్లోకి. దాని మీద మురికి పడ్డా దానికేం సంబంధం లేదు, నువ్వు దాని మీద ఎవడ సెంటు కొట్టినా దానికేం సంబంధం లేదు. దానికి అది నీకు చెందింది అని నీ మీద ఉంది కనుక దట్స్ యూ టేక్ కేర్. నీకు అలా మట్టి కాసేపు ఉండగా పర్లేదు బాగుంది అని అనుకుంటావు అనుకో, ఇట్స్ ఓకే. హోలీ నాడు ఏం చేస్తారండి? రంగులు కొడతారు బట్ట నిండాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు దాన్ని సహిస్తున్నారు లేదా? అది ఎంత రంగులు కొడితే అంత ఆనందం మీకు. అబ్బో ఏమి రంగులు, ఏమి రంగులు. పొంగిపోతున్నారా లేదా వాటిని చూసుకొని? బట్ట ఏమైనా బెంగపడుతోందా? అచేతనం కనుక అది ఏం బెంగా పడదు, దాని మీద నువ్వు సెంటు కొట్టినా అదేం పొంగదు. నువ్వు చేతనమైనందుకు ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటే నీకో బట్ట కంటే ఒక తేడా ఉన్నట్టు లెక్క. బట్ ఉండాల్సిన స్థితి అయితే అదే. దానికే మన వాళ్ళు పేరు పెట్టారు పరతంత్రత. అంటే నీ ఎవడికి చెందినవాడవో వాడు నడిపినట్టు ఉండుట, వాడు వాడినట్టు ఉండగలుగుట. ఎలా? అది అచిత్ వలే, చైతన్యము లేని ఒక వస్తువు లాగా. దానికి అచిద్వత్ పారతంత్ర్యం అని పేరు పెట్టారండి. అదో సాంకేతికమైన పదం. అచిద్వత్ పారతంత్ర్యము అంటే ఒక అచేతన వస్తువులాగా వాడు నడిపినట్టుగా నడుస్తూ ఉండుట. అంటే దీనికి వాడు సుఖం ఇచ్చుకుంటాడా, కష్టం ఇచ్చుకుంటాడా, అనుకూలంగా పెడతాడా, అననుకూలంగా పెడతాడా, నాకేమిటి కనుక నేను లోపల ఉండాల్సిన విశ్వాసంతో ఏ బాధ్యతని దీనికి అప్పగిస్తే ఐ డూ దట్ రెస్పాన్సిబిలిటీ సో సిన్సియర్లీ, బట్ కీప్ డూయింగ్. ఇది ఉండాల్సినటువంటి స్థితి. ఇది ఆత్మ యొక్క స్వరూపం అండి. దీన్ని మనకి చెప్పడానికి కోసం తాను ఒక శ్లోకం ఇవ్వదలుచుకున్నాడు. రామావతారం 11,000 సంవత్సరాల సారంగా ఆయన ఆ మాట చెప్పాడు. ఆయన సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది యాచతే. నీ వాడను అని ఒక మాటను, దాని బాధ్యతను నేను చూసుకుంటాను. కృష్ణావతారానికి సారిన చరమశ్లోకం ఒకటి చెప్పడం, ఒక సాధనం ఇది అని అందించడం, ఒక ఉపాయం నేనే, మాం ఏకం. మళ్ళీ ఇంకొకటి పక్కన రామం లేదు. మాం ఏకం శరణం ప్రజ, నన్ను ఒక్కడనే సాధనమని భావించుము. మిగతావని తీసేశాడు అక్కడి నుంచి. ఏం చేస్తావు? సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నీకెందుకు బెంగ? నీకు ఈ పాపము ఆ పాపము అని లేదు, లేదు ఇన్ని జన్మల్లో స్టోరు అన్ని జన్మల్లో స్టోర్ అనే ప్రశ్న లేదు. సర్వ పాపేభ్యో అహం మోక్షయిష్యామి. నీకెందుకయ్యా బెంగ? మధ్యలోను చేతి మీద ఏదో మురికి పడింది అంటే దానికెందుకు, చేతికెందుకు? నువ్వు చూసుకోవాలి ఇదేమైందో. అలాగే నా చేతి మీద మురికి పడితే నేనే కడుక్కున్నట్టుగా నా దేహం లాంటి వాడవు నువ్వు అని నేను అనుకుంటుంటే, దాని మీద ఉండేటటువంటి లోపాలు నేనే తొలగించుకుంటాను అని నేను ప్రయత్నం చేస్తుంటే మరి నీకెందుకు ప్రయత్నం? అంటే నువ్వుకో ప్రయత్నం నాకో ప్రయత్నం, రెండు ప్రయత్నాలు ఉండవు. రిమెంబర్ దట్. నీ ప్రయత్నం ప్రారంభించావంటే నేను చేతులు కట్టు కూర్చుంటా, నువ్వు చేతులు కట్టు కూర్చున్నావంటే నేను ప్రయత్నం చేస్తా. తమాషాగా చెప్పారు. వార్తామాల అని ఒక గ్రంథం ఉంది, దాంట్లో చిన్న చిన్న సూక్తులు చెప్తుంటారు. అందులో నీవు భక్తుడవైతే భగవంతుడు ప్రపన్నుడగును, నీవు ప్రపన్నుడవైతే భగవంతుడు భక్తుడగును అని చెప్పారు. అంటే ఇదేమిటండి? దేవుడు భక్తుడు అవ్వడం ఏమిటండి, దేవుడు ప్రపన్నుడు అవ్వడం ఏమిటండి అని అడిగారు. అంటే దాంట్లో రహస్యం ఉందా? భక్తి ప్రపత్తి అనగానేమి ఇది తెలుసుకో మొట్టమొదట, అలా తెలుస్తుంది.
ఏమిటండి అవంటే